హరి ఓం 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 గం గణేశాయ నమః సరస్వత్యై నమః వాసవాంబాయ నమః ఓం శ్రీ శ్రీ గీతాచార్య మహారాజులకు జై. దశావతారాల పాటలో రెండవ అవతారము కూర్మావతారము. దాన్ని పాట రూపంగా పాటలో కథ రూపంగా చెప్తాను. ఇది మా అమ్మ వాళ్ళు చెప్పిండ్రి, మా తల్లిదండ్రులకి అర్పితం చేస్తాను. కుప్పి కుచ్చల జడలో వేయవే ఓయమ్మ నన్ను కూర్మావతారుడనవే, కుప్పి కుచ్చల జడలో వేసేదా ఓ గోపాల కృష్ణ నిన్ను కూర్మావతారుడనేదా. సత్యయుగంలో అంతా బాగుంటుంది, అన్ని రకాలుగాను 4 ధర్మాలు 4 పాదాలను నడుస్తూ ఉంటుంది. గోమాత అన్ని బాగుంటుంది. అప్పుడు నారదుడు వచ్చేసేసి అమృతం తాగితే మీరంతా బాగా చిరంజీవులుగా ఉంటారు అని చెప్పి దేవతలకు చెప్తాడు. చెప్పిన దానికి దాన్ని ఏం చేయాలా అనేసి త్రిమూర్తుల దగ్గరికి పోయి అడుగుతారు. త్రిమూర్తులు అంతా చెప్తారు. సముద్ర మంథనం చేస్తే అంత అమృతం వస్తుంది అని. సరే అనేసి మందర పర్వతం దగ్గరకు పోయి అడుగుతారు. మందర పర్వతము ఒప్పుకుంటుంది, నాగరాజు ఒప్పుకుంటాడు, సర్పము వాసుకి అంటారు. ఒప్పుకొనేసేసి చిలికేక మొదలు పెడతారు. సముద్రం పైన కొండ, ఇట్లా సముద్రము కొండ మధ్య పాము చుడతారు. అది సముద్రం వాళ్తుంది. ఇట్లా వాళ్ళని దానికి ఏం చేయాలప్పా అని అడుక్కుంటారు. అప్పుడు నారాయణ స్వామి నేను అవతారం ఎత్తుతాను కూర్మ అవతారము అనేసి త్యాబేలయ్యి ఆ సముద్రంకి కొండకి మధ్య పోయి కూర్చుంటాడు. కూర్చొనేసేసి ఆ భారం అంతా మోస్తాడు పరమాత్ముడు. చిలుకుతా ఉంటారు. ఫస్ట్ విషం వస్తుంది, కాలకోట విషము. అది శివునితో పోయి అడుక్కొని వేడుకొని దానికోసరంగా ఆయప్ప నేను తాకుతాడు. తాకుతా అంటే పార్వతాదేవి వచ్చేసి గొంతుకి ఇట్లా చెయ్యి అడ్డం పెట్టేసేసి ఇది విషము అని చెప్తుంది, కంఠంలోనే నిల్చుకోవాలని. అందుకోసరంగానే శివునికి గొంతు దగ్గర నీలంగా ఉండేది ఈ శ్రీకంఠ, విషకంఠ, నంజునుంగిద నంజుండేశ్వర అని పేర్లు వచ్చేసింది. మనమందరూ కూడాను పూజలు చేస్తూ ఉంటాం కదా. సముద్రం తీరుగా మంథనం చేస్తూ ఉంటారు. కామధేను, కల్పవృక్ష, ఐరావత, అశ్వము, శ్వేతవస్మము, పారిజాత చెట్టు, తులసి చెట్టు ఇవన్నీ వస్తాయి. అని ఇంకా అలక్ష్మి వస్తుంది. అప్పుడు అందరూ దరిద్ర లక్ష్మి మాకొద్దు అంటారు. సరే ఇంకా ఏం చేసేది అనేసి ఆనక అమ్మవారే లక్ష్మీదేవి వస్తుంది గల్లగల్లనని. అంత అందంగా ఉంటుంది. వచ్చినట్లే శ్రీమన్నారాయణ దగ్గరికి పోయి స్వామి నన్ను మీరు స్వీకరించల్లా, పెళ్లి చేసుకోవాలా అని అడుగుతారు. సరే అని నారాయణ స్వామి పెళ్లి చేసుకుంటాడు. చిలుకుతూ ఉంటారు, తిరుగా మంథనం చేస్తూ ఉంటారు. అప్పుడు అమృతం వస్తుంది. అమృతం వస్తే అందరూ అమృతం మాకు కావాలా అని అడుగుతారు. అడిగిన దానికి సరే నారాయణ స్వామి ఏం చేస్తాడంటే మోహిని అవతారం ఎత్తిడ్చి అంత అందంగా ఉంటుందంట మోహిని. గల్లగల్లని నేర్చుకొని వచ్చేది అంత బాగా. ఆ మోహినిని చూసి అందరూ మీరంతా ఒక పక్క దేవతలు కూర్చోండి, ఒక పక్క రాక్షసులు కూర్చోండి, అప్పుడు నేను అమృతం సమంగా ఇస్తాను అని చెప్తాడంట. చెప్పిందాక అందరూ సంతోషంగా కానివ్వండి అందరూ కూర్చుంటారు. పొంచేటప్పుడు దేవతలు ఉండే పక్క అంతాను అమృతం ఇస్తాడు. దానవులకు అంతాను కళ్ళు అంటే సరాయి అది ఇస్తాడు. అప్పుడు 2 రాక్షసులు చూసుకొనేసేసి ఇది దేవతల దగ్గరకు పేడుస్తామంట, దేవతలు వేషం వేసుకొనేసి అని చెప్పి పోతారు. పోయి
వీళ్ళు సూర్య చంద్రులు ఇద్దరును కనుక్కుంటారు. కనుక్కొనేసేసి మోహినికి చెప్తారు వీళ్ళు రాక్షసులు అని. అప్పుడు ఆయనకౌండే అమృతం తాగేసింటారు, గొంతులోనే నిలిచేటట్లు చేసేస్తుంది మోహిని వాళ్ళిద్దరికి. అందుకోసరంగా వాళ్ళు మాకి ఇట్లా పరమాత్మ ఈ వేషంతో మేము ఎట్లుండేది, మాకు క్షమించు, మాకు తప్పయింది అని అడుక్కుంటారు. అప్పుడు మీరు రాహుకేతులయ్యి సూర్యచంద్రులు చూసిండారు కదా, అందుకోసరంగా వాళ్ళకి గ్రహణం రూపంలో ఏడాదికి 2 మాటలో 3 మాటలో 1 మాట అట్లా పుట్టండి అమావాస్యకిను పౌర్ణమికి అని చెప్పిన దానికి సరే అంటారు. ఇంకోటి మీకు నవగ్రహాల్లో కూడాను 7 నవగ్రహాలు ఉన్నాయి, దాంట్లో మీరు కూడా చేరుకుంటారు, మీకు కూడా పూజ జరుగుతుంది. అందుకే అన్నీ బాగా నడుస్తాయి అని చెప్పి పరమాత్ముడు ప్రత్యక్షమయ్యి అందరికీ నన్ను బాగా ఇచ్చేసుకునేసి సర్వే జనా సుఖినో భవంతు సమస్త సన్మంగళాని భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. శ్రీ సర్వం శ్రీమన్నారాయణార్పణమస్తు. ఓం శ్రీ గురుచరణార్పణమస్తు. ఓం శాంతి శాంతి శాంతి. 2వ కూర్మావతారం కథ సమాప్తమైంది. సర్వే జనా సుఖినో భవంతు.